ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే భోగి రోజున అయితే ఇట్లా పీటల ముగ్గు అండ్ చాప ముగ్గు అయితే వేస్తామండి. హాయ్ ఫ్రెండ్స్, మేము సినిమాకి వెళ్తున్నాము భోగి రోజు. మార్నింగ్ భోగి రోజున మా పిల్లలు అయితే సినిమాకి అయితే వెళ్ళారండి. హనుమాన్ సినిమాకి 7:10కి వెళ్ళారు. 8 o'clockకి షో అనమాట. సాయంత్రం అయితే ఇక పిల్లలకు భోగి పళ్ళు పోయడానికి అయితే రెడీ చేసామండి. అందరూ చుట్టాలు కూడా వచ్చేసారు. సెకండ్ డే సంక్రాంతి రోజు అన్నమాట. ఆ రోజైతే ముగ్గేసి కలర్లు అయితే వేస్తున్నాము. సెకండ్ డే రోజైతే మేము కలర్లు వేసేసి ఇలా వేస్తాం. ఫస్ట్ డే చాప పీట వేస్తామన్నాం కదండి. సెకండ్ డే అయితే మరి ఇలా చేసుకుంటాం మేమైతే.
రోజు అంటే సెకండ్ డే రోజునైతే పూరీలు, గారెలు, చికెన్, మటన్ అండ్ రైస్ అయితే చేసుకుంటాం. అలా పూరీలు, కొన్ని గ్యారెలు అన్నీ అంతా వంట అయిపోయిన తర్వాత అండి ఇక మేమైతే పెద్దలకైతే పెడతామండి. అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతికి మన చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి మేమైతే నైవేద్యం అయితే పెడతామండి. అలా పెట్టేసి అందరము అయితే దండం పెట్టుకుంటాము. పెట్టిన తర్వాత ఇంక అందరం భోజనం చేసేసి ఇక పిల్లలతో సరదాగా అయితే మేము ఆడుకున్నాము. కైట్స్ అనేవి ఎగరవేసాము. అలాగా కైట్స్ ఆకాశంలో ఎగురుతుంటే అన్ని కలర్స్ కనిపించాయండి. అలా కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాము. అలా జరిగిందండి మా సంక్రాంతి అయితే. 3వ రోజు కనుమ రోజు అయితే మేమైతే ఇలా రథం అయితే వేస్తామండి. అందులో కలర్స్, పువ్వులు అన్నీ వేస్తాము. సో ఇదేనండి మా సంక్రాంతి. కట్టుకుంటాము. ఎందుకు కట్టుకుంటామో అంటే మాకు కూడా తెలీదు. పెద్దలు అయితే కట్టుకోమన్నారని మేమైతే కట్టుకున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.